హే గైస్ మేమైతే పండగ తెల్లారి శుక్రవారం రోజైతే ఇంట్లో నుంచి 12కి అట్లా బయలుదేరినాం అనమాట. ఇంకా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఇంకా మా అత్తమ్మ, నేను, పప్పి మా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇట్లా అందరూ ఇంట్లో ఒకసారి వెళ్ళడానికి అయితే టైం కుదరదు. ఎందుకంటే మా అత్తమ్మని తీసుకొని వెళ్ళాలంటే అదొక పెద్ద పని అనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అక్క వాళ్ళ ఇంటికి. పండగ తెల్లారి రోజు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే మా అక్క వాళ్ళ ఊర్లో దుర్గామాత నిమజ్జనం జరుగుతుందంట. చాలా బాగా చేస్తారని చెప్పింది. అందుకైతే ఇక్కడికైతే వెళ్తున్నాము మా అత్తమ్మని తీసుకొని. ఇక్కడైతే మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఆల్రెడీ లంచ్ కూడా చేసేసినాము. ఇంకా మా సిరి స్నానం చేయమంటే చేస్తలేదు. అందుకని మా టింకు అయితే ఇంకా బోర్ వేసి వాటర్ అయితే మీద పడుతుందనమాట. స్నానం చేయమంటే అది లేదు ఇది లేదని ఏదో ఒక కథ అయితే చెప్తుంది. అందుకే మా టింకు అయితే మొత్తం వాటర్ పోసిండు. ఇంకా టింకుకి వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకని ఇంకా బోర్ వేసి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా వాడి ఇష్టం, వాడు ఏం చేసినా ఎవరు ఏమన్నారు అనమాట. చూసిరు కదా ఫుల్ నీళ్ళు పోస్తున్నాయి. ఇంకా మా అక్క మీద కూడా నీళ్ళు పోసిరు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ అయితే రెస్ట్ మాటలో ఉంటుంది. ఇంక ఇక్కడ పచ్చని చల్లగా ఉంటుంది, పచ్చగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంకా మా హస్బెండ్కి ఆ ఫోన్స్ అవన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి మంచిగా ఒక 2 డేస్ రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చినాము. ఈవినింగ్ అయితే 5 అవుతుంది. ఇంకా మా సీరియల్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా మేము అందరం కలిసి వెళ్తున్నాము. మా అత్తమ్మ దగ్గర మా హస్బెండ్ ఉంటారు. ఇంకా వాళ్ళు స్లీప్ మోడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా మా అక్క వాళ్ళకి బట్టల షాప్ ఉంది, అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఇంకా కొంచెం పని చూసుకొని కొద్దిసేపు అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళని గప్చుప్ తీసుకురమ్మన్నప్పుడు నాకు చెప్పాలి కదా, చెప్పకుండా వీళ్ళు ఇట్లా తీసుకొని తింటారు అనమాట. ఇంకా వీళ్ళు చేతులు పెట్టి మొత్తం గలీజ్గా తింటారు. షాప్ మొత్తం కొంచెం మెస్సీగా ఉంది. ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి ఇంకా చూపించి అక్కడ అట్లా పక్కన పెట్టడం, పని వాళ్ళు రాకపోవడం అట్లా అయ్యిందనమాట. అందుకని కొంచెం మెస్సీగా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మా టింకు, పప్పి ముగ్గురు కలిసి అయితే పానీపూరి తింటున్నారు అనమాట. పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం తినలేదు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పకుండా మొత్తం చేతులు కడుక్కోకుండా తింటారు కాబట్టి. ఇంకా ముందే పానీపూరి అంటే అన్హైజీనిక్, ఇంకా వీళ్ళు ఇంకా చేతులు కడుక్కోకుండా హైజీనిక్ ఉన్నారు కాబట్టి నేనైతే అసలు తిన్నాను. ఇట్లా అయితే మా డే 1 అయితే గడిచిపోయింది అనమాట. ఇంకా మాకు కొంచెం పని ఉండే అనమాట. ఆ పని చూసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. వీళ్ళైతే ఫుల్ పానీపూరి తినేసేసారు. ఎందుకంటే కొంచెం ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఆకలి అయితే తెచ్చుకురు. చూసిరు కదా పానీపూరి అయితే కథం చేసేసారు. ఇంకా ఇట్లా తింటారని చూపిస్తే ఇంకా వాళ్ళైతే షైగా ఫీల్ అయ్యి వీడియోలు అయితే రావట్లేదు.